హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అది చూసిన తర్వాత ఇది చూడండి. మేము వచ్చేసింది అయితే విజయవాడలోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంకితమైన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి. ఈ విగ్రహం మొత్తం 206 అడుగుల ఎత్తుతో స్వరాజ్య మైదానంలో నిర్మించబడింది మరియు 2024 జనవరి 19న ప్రజలకు అంకితం చేయబడింది. విజయవాడలోని 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయం, సమానత్వం మరియు భారత రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తూ దేశంలోని ప్రముఖ స్మారక చిహ్నాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ ఏమేమి ఉన్నాయో ఈ బోర్డు మీద అయితే చూడొచ్చు. మేము వెళ్ళింది అయితే సండే కూడా ఓపెన్ లోనే ఉంది. ఇది ఆల్ డేస్, అంటే సండే టు మండే ఆల్ డేస్ వర్కింగ్ లోనే ఉంటుంది. ఇక్కడ కార్లు, ఆటోలు పార్కింగ్ కూడా ఉంది. 2 వీలర్స్ కి అయితే 10 రూపీస్, 4 వీలర్స్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకైనా పెద్దలకైనా 5 రూపీస్ మాత్రమే. డిజేబుల్డ్ పర్సన్స్ కి అయితే ఫ్రీ అనమాట. చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మీకు డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే చిన్న ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే విజయవాడ వచ్చేయండి, మంచిగా మీరు ఎంజాయ్ చేస్తారు. మేము కూడా వచ్చింది ట్రిప్ కే కాబట్టి ఫాస్ట్ గా అన్ని ఫినిష్ చేసాము. లోపలికి వెళ్ళి అవన్నీ వీడియో తీసాను కానీ ఆ క్లిప్లన్నీ మిస్ అయిపోయాయి. మంచిగా ఫోటోషూట్స్ అవి కూడా చేసుకోవచ్చు, దానికి ఛార్జెస్ ఉన్నాయి. ఫోన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫోటోలు కూడా తీసుకోవచ్చు. లోపల కెమెరాలు తీసుకెళ్లాలంటే ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా త్వరగా అవన్నీ చూసేసి ఫోటోలు అవి దిగేసి ఇంకా ప్రకాశం బ్యారేజ్ కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేసరికి సన్సెట్ టైం అయితే అయిపోయింది. చాలా బాగుంది వ్యూ అయితే. మేము అక్కడ ఉండడానికి చీకటి పడిపోతుందని ఇంకా ఫాస్ట్ గా దిగలేదు. ఆటోలోనే కొన్ని క్లిప్పులు తీసానమాట. ఈ సమ్మర్ కి ప్రకాశం బ్యారేజ్ లో వాటర్ కూడా లేవు. ప్రకాశం బ్యారేజ్ ఎదురుగా అంటే కొంచెం దూరంలో దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. మేము క్రిస్టియన్స్ కాబట్టి వెళ్ళలేదు. అదే కానీ నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి, మరి బరిగొంతులాగా ఉంది అనకండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ లో చదివాను కదా, అదంతా ChatGPTని అడిగి చదివాను. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, అక్కడ వాష్రూమ్స్, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. కానీ చూసేవాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారు. డైలీ 1 or 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సస్పెన్స్ ఎందుకులే గానీ నెక్స్ట్ వీడియో ఏం చేస్తున్నానో చెప్పేస్తాను. స్టే ట్యూన్ గా ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏతో థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, చూడండి. కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ లో వ్యూస్ అసలు వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి అని అన్నాను. కాకపోతే పర్లేదు, ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ఇంకా వదలబుద్ధి కావట్లేదు. ఇప్పుడు స్టాచ్యూ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఇందాక చూసింది మీరు 206 అడుగులు ఎత్తులు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా కనిపిస్తుంది అది. సారీ, స్టాచ్యూ. మేము వెళ్ళింది ఆటో కాబట్టి కొంచెం షేక్ అవుతుంది వీడియో, అడ్జస్ట్ అవ్వండి. ఆగండి, రౌండ్ చేస్తాను. ఇప్పుడు రౌండ్ చేశాను కదా, అదే స్టాచ్యూ అనమాట. జూమ్ చేస్తాను ఉండండి. అదిగోండి జూమ్ చేశాను, చూడండి. నెక్స్ట్ అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వీడియో తీసాను చూసారా, అది వచ్చేసి ఆ రూట్ లోనే. ఇప్పుడు చక్రం వస్తుంది చూడండి, అది వచ్చేసి అశోక్ చక్రం అన్నారు, అది నిజమేనా ఏమో నాకు తెలీదు, మా అత్తయ్య అంది అలాగని. ఇది వచ్చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు రూట్ అనమాట. ఇప్పుడు బ్యానర్లు వస్తాయి చూడండి. దాదాపు దగ్గరికి వచ్చేసాము మేము. ఇప్పుడు ఇక్కడ ఉండలేదు కాబట్టి మమ్మల్ని ఈ రూట్ లోకి రానిచ్చారు. సీఎం కొన్నప్పుడైతే రానిలేదంట, ఇదంతా బ్లాక్ చేశారంట. ఇదిగోండి వచ్చేసాము. ఇప్పుడు గ్రీన్ మెస్ కనిపిస్తుంది, అదే జగన్ గారి ఇల్లు అనమాట. పెద్దగా ఉంది ఇల్లు అయితే. అమ్మని అడిగాను ఎందుకు మెస్లు అవన్నీ పెట్టారంటే ఎవరో దాడి చేయకుండా అలా పెట్టారంట. నాకైతే 0 పాలిటిక్స్ నాలెడ్జ్, కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఓటేయడానికి సిద్ధమైపోతున్నా. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో. పక్కనే కూరగాయల తోటలు అయితే ఉన్నాయి, చాలా వరకు ఆకుకూరలు ఉన్నాయి, ఎక్కువైతే తోటకూర మొక్కలే ఉన్నాయి. సరే, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.